నిన్న ఒక వార్త వచ్చింది, నేషనల్ న్యూస్లో కూడా వచ్చింది. తెలంగాణ ప్రజలకు తెలవాలి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎటువంటి పరిపాలన జరుగుతుంది, రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలవుతుంది అనేది ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు తెలవాలి. కాబట్టి ఈ వార్త, తెలంగాణ లూజెస్ ₹1700 crore solar manufacturing project by Premier Energies to ఆంధ్రప్రదేశ్. ఈ ప్రీమియర్ ఎనర్జీస్ అనే సంస్థ గత ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వంలో వాళ్ళు ఒక కొత్త ఫెసిలిటీ పెట్టినారు. అది ఆనాటి ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రారంభించడం కూడా జరిగింది 2021లో. ప్రీమియర్ ఎనర్జీస్ వారి ఫెసిలిటీ, ఈ ఫెసిలిటీ వారు ప్రారంభించిన తర్వాత అదే సంవత్సరం 2021-22లో వాళ్ళు ఏం అనౌన్స్ చేసినారంటే, ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు మేము తెలంగాణలో రాబోయే రోజుల్లో 700 కోట్లు పెట్టుబడి పెడతాం, 1200 కోట్లు పెట్టుబడి పెడతాం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్స్ ఇవి. తెలంగాణ రాష్ట్రానికి ప్రీమియర్ ఎనర్జీస్ చెప్పినటువంటి అనౌన్స్మెంట్స్. తీరా కట్ చేస్తే 2023 తర్వాత ప్రభుత్వం మారింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పుడు ఎట్లాంటి వార్తలు వస్తున్నాయంటే ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. ఇది ఒకటే సంస్థ కాదు, ఈ ప్రీమియర్ ఎనర్జీస్ అనే ఒకటే సంస్థ కాదు. గతంలో కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక, కొలువు తీరినాక మల్టీనేషనల్ కంపెనీస్ తెలంగాణలో పెట్టుబడులు పెడతాము అని అనౌన్స్ చేసి గతంలో ఎంఓయూలు చేసుకొని భూమి అలకేట్ అయినాక ప్రభుత్వం మారంగానే ఎందుకు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నారు? ఇది కార్నింగ్ గ్లాస్ కంపెనీ. కార్నింగ్ గ్లాస్ కంపెనీ 1000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అనౌన్స్ చేశారు. తీరా ఏమైంది? ప్రభుత్వం మారంగానే ఈ 1000 కోట్ల పెట్టుబడి కార్నింగ్ కంపెనీ చెన్నైకి తరలిపోయింది. ఇదే కాదు, కెయిన్స్ సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీ. ఈ కెయిన్స్ సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీ కూడా 2850 కోట్లు తెలంగాణలో పెడదామని ఆనాటి కేసీఆర్ ప్రభుత్వంలో రంగారెడ్డి జిల్లాలో రావిర్యాలలో భూమి కూడా వాళ్ళు చూసుకున్నారు. అట్లాంటి కంపెనీ ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి గారు కొలువు తీరంగానే ఇది కూడా గుజరాత్కి తరలిపోయింది. ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్ నేను చెప్పేది. ఇది అమరరాజా బ్యాటరీస్, చాలామందికి తెలుసు. అమరరాజా బ్యాటరీస్ దాదాపు 9500 కోట్ల రూపాయలతోనే లిథియం అయాన్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని వాళ్ళు దివితిపల్లి మహబూబ్ నగర్ జిల్లాలో గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా చేసుకున్నారు. ఆనాటి ఇండస్ట్రీ శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నారు. వారేమన్నారు, ఒకవేళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు సహకరించకపోతే మేము వేరే రాష్ట్రాలు చూసుకోవాల్సి వస్తుంది, మా పెట్టుబడులు తెలంగాణ బయటికి వేరే రాష్ట్రాల్లోకి మేము తీసుకెళ్తాము అని క్రిస్టల్ క్లియర్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. సో ఇన్ని సంస్థలు ఇట్లా క్యూ కట్టి తెలంగాణలో ఏవైతే అనౌన్స్ చేసి వచ్చి పెట్టుబడులు పెడతామని చెప్పి ఈ టైంలో పారిపోతున్నాయంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎటువంటి పరిపాలన జరుగుతుంది, ఎంత అవినీతి జరుగుతుంది, ఎంత విధ్వంసం జరుగుతుంది, ఎంత దోపిడీ జరుగుతుంది అనే దానికి ప్రజల దృష్టిని, అంటే ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి బాగా కొట్టే ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి, తాటికాయంత అక్షరాలతో రాసే పేపర్లు ఉన్నాయి కాబట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఏదో సాధించడం, పెట్టుబడుల విలువ తెలంగాణకు వచ్చింది, తెలంగాణ రైజింగ్ అని చెప్తే రావు పెట్టుబడులు. అక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది గ్రౌండ్ అయిన ప్రాజెక్టులల్లో కంపెనీలలో తెలుస్తుంది.